ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ధ్రువ్, నన్ను క్షమిస్తావా? క్షమించవా? నేను నీకు చెప్పేశాను, ఇక్కడి నుంచి బయటకు పో. సరే, నా దగ్గర వేరే దారే లేకుండా చేశావు. ఏం చేస్తున్నావు? నీకన్నా అర్థమవుతుందా? తన నాపు, ఏమైనా అయితే లేని పని గొడవలు అయిపోతాయి. తను ఏం చేయాలనుకుంటే చేసుకోవచ్చు. నాకు ఇవన్నీ అనవసరం. నాకు తన డ్రామాల గురించి బాగా తెలుసు. తను అందరినీ ఎలాగ బ్లాక్మెయిల్ చేస్తుంది. మీరందరూ వెళ్ళి మీ పనులను చూసుకోండి. నువ్వు చెప్పేది కరెక్టే ధ్రువ్. నేను ముందు కూడా నా చెయ్యి కోసుకున్నాను, నీకోసం రక్తం చిందించాను. అండ్ అది మళ్ళీ నేను ఇంకొకసారి కూడా చేయగలను. నేను నిన్ను చివరిసారిగా అడుగుతున్నాను, నువ్వు నన్ను క్షమిస్తావా? క్షమించవా? నేను కూడా నీకు చెప్పేశాను, నువ్వేం చేయాలనుకుంటే అది చేసుకో. బతకాలంటే బతుకు, చావాలంటే చావు. అందరూ దూరంగా ఉండండి. ఎవరు ఒక్కడు కూడా ముందుకు వేయకూడదు. నేను వార్న్ చేస్తున్నాను, నాకు దూరంగా ఉండండి. మ్యామ్ వద్దు వద్దు, ప్లీజ్ రిలాక్స్. సరే, నేను చెప్పేది వినండి. నువ్వేం చేస్తున్నావు ఉన్నతి? నీకేమైనా మతిపోయిందా ఏంటి? నీకేమైనా అయితేనో? నీకు కొంచెమైనా అర్థమవుతుందా? ఇప్పుడు ఏమై ఉండేదో ఐడియా ఉందా? ఏమవుతుందన్నయ్య, నేను చచ్చిపోయేదాన్నంతే. ఎలాగో నేను తను లేకుండా చచ్చిపోతున్నాను. నువ్వు ప్లీజ్ ధ్రువ్కి చెప్పనే నన్ను క్షమించమని. లేదంటే నేను ఇప్పుడే నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నీకు గుండె రాయి అయిపోయిందా ఏంటి? ఇదేం పద్ధతి? ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు? అక్క, నాకేమైందా? తన్ను అడుగు. నేను ఇక్కడ కేవలం పని చేయడానికి వచ్చానంతే. తనకి ఇంకా అర్థం కావటం లేదు. తన నా జీవితంలో అన్ని సంతోషాలను నాశనం చేసేసింది. ఇప్పుడేమో నేను వర్క్ చేసే పనికి వచ్చి అల్లరి చేసి నా జాబ్ కూడా పోగొట్టాలని చూస్తుంది. ధ్రువ్ ప్లీజ్. నాకు మీ చెల్లి ముఖం చూడడం కూడా ఇష్టం లేదు. తను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోండి. చాలా ఎక్కువైంది ఉంది. 10ంటికి వెళ్దాం. రేఖా వదిన, మీరు ఒక్కరే ధ్రువ్కి నచ్చ చెప్పగలరు. మీరు ధ్రువ్కి చెప్పండి, నేను తను లేకుండా బ్రతకలేను. ప్లీజ్ నన్ను తన లైఫ్ లోకి మళ్ళీ యాక్సెప్ట్ చేయమనండి. ఉన్నతి, ధ్రువ్తో నేను మాట్లాడతాను. కానీ నాకు ఒక ప్రామిస్ చేయి, ఈ రోజు నుంచి నువ్వు ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చేయనని. పదుంది. ఆగు. నాకు ఒక విషయం బాగా అర్థమైంది. మన ఇద్దరం ఇంకా కలిసి ఉండలేము. సో మనం నెక్స్ట్ స్టెప్ తీసుకొని తీరాలి. డివోర్స్. నాకు నీ నుంచి డివోర్స్ కావాలి. నేను పేపర్స్ అయితే నీకు పంపిస్తాను. నువ్వు వీలున్నంత తొందరగా సైన్ చేయి. One, two, three, four, delete. ఎంత హాయిగా ఉందో.
రేఖని రాఘవ లైఫ్ నుంచి డిలీట్ చేస్తుంటే అమ్మవారి దయ వల్ల అతి త్వరలోనే రేఖ ఈ ఇంటి నుంచి, మా కుటుంబంలో నుంచి, అన్ని చోట్ల నుంచి అన్ని విధాలుగా డిలీట్ అయిపోతుంది. అత్తయ్య గారు ఏంటండి? నేనేమంటున్నానంటే ఇప్పుడు రేఖ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా, సో రాఘవ్ బ్రోని అంత పెద్ద రూమ్ నుంచి షిఫ్ట్ చేసేద్దాం. అదేంటంటే ఇంత పెద్ద రూమ్ లో ఒకే మనిషి అలా ఉంటే వాళ్ళని ఒంటరితనం కాల్చేస్తుంది కదా, సో నేను ప్రతీక్ గారు ఆయన కోసం మా రూమ్ ని త్యాగం చేసేస్తాం. అప్పుడు మీరు ఆయనకు మా స్మాల్ గా ఉండే బ్యూటిఫుల్ రూమ్ ఇచ్చేసేయండి, అందులో ఆయన హాయిగా ఉంటారు. రేఖ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే దాని అర్థం నువ్విక్కడ యజమానురాలు అయిపోయినట్టు కాదు. రేఖ ఉన్నా లేకపోయినా వచ్చే మార్పేం లేదు. నీ హద్దుల్లో నువ్వుంటే అంతా మంచే జరుగుతుంది. పెద్ద వచ్చింది నా రాఘవ్ని వాడి గదిలోంచి బయటికి పంపడానికి. కానీ అత్తయ్య గారు నేను చెప్పేది వినండి. ఒక్క నిమిషం. చంద్రిక, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు శైలజ? అందరిలో కల్లా నా ప్రియమైన స్నేహితురాలు నాకు ఫోన్ చేసిందిగా, చాలా సంతోషంగా ఉన్నాను. ఆహ్వానించడానికి ఫోన్ చేశాను. ఆహ్వానించడానికా? వసుధ పెళ్లి కోసం. వసుధ పెళ్లి కుదిరిందా? అరే, చాలా మంచి వార్త చెప్పావు. నేను తప్పకుండా వస్తాను. నేను కాదు, మేము అను శైలజ. నువ్వు నీ కుటుంబం మొత్తంతో ఇక్కడికి రావాలి. ఇంటి ముగ్గురు అబ్బాయిలు, వాళ్ళ భార్యలు, ఉన్నతి ఇంటి అల్లుడితో పాటు, అలాగే ఇంకా ముఖ్యంగా రాఘవ తన భార్యతో పాటు ఉన్నతిని తన భర్తని కూడా తీసుకురావాలి. వాళ్ళకి ఈ మధ్యనే పెళ్ళయింది కదా, వాళ్ళు ఖచ్చితంగా వచ్చి తిరాలి. చంద్రిక, నేను అందరినీ తీసుకునైతే వస్తాను, కానీ నీకు తెలుసు కదా ఈ కాలం పిల్లలు ఎలా ఉంటారు. అవునవును, కానీ నాకు నీ గురించి కూడా తెలుసు. కుటుంబం మొత్తం నీ మాట జవదాటరు కదా. ఇది నీకు ఒక పరీక్ష లాంటిదే అనుకో శైలజ. పరీక్ష? సరే సరే, అయితే నేను తప్పకుండా అందరినీ నాతో తీసుకొస్తాను. సరే, ఉంటాను. అత్తయ్య గారు, రాఘవని ఉన్నతిని తీసుకొని వచ్చారు. అరే రే, పద 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 పద. ఉన్నతి, ఏమైందమ్మా? ఈ వాసనేంటి? తన మీద కిరోసిన్ పోసుకుని తాగుతాను. ఇదంతా దేనికోసం? ధ్రువుని మళ్ళీ తిరిగి పొందడం కోసం, అంతేగా? నువ్వు ఇలాంటి పనులు చెయ్యకూడదు ఉన్నతి. ఇవేం పిచ్చి పనులు? నీ ప్రాణం పోయి ఉండేది. ఉన్నతి, ఒకసారి మాట్లాడొచ్చు కదా. నీకు మరి అంత కష్టం ఏమొచ్చిందని? నిజంగానే ఉన్నతి, ఆ ధ్రువ్ నీకు అసలు తగినవాడే కాదు. అరే, ఆ 2 రూపీస్ అబ్బాయి, అతనికి అంత అర్హత ఉందా? నువ్వే చెప్పు. నీ రూమ్ లోకి వెళ్ళి బట్టలు చేంజ్ చేసుకో వెంటనే. అండ్ మర్యాదగా ఉండదు నువ్వు రేఖని గానీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరినైనా గానీ మళ్ళీ కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తే. పద. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. తీసుకెళ్ళమ్మా.